కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసి మిగతావన్నీ అమలు చేసినట్టు కలగనమంటున్నారని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలోనూ మహిళలకు న్యాయం జరగలేదని తెలిపారు. కేంద్రంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. మోదీ ప్రోత్సాహంతో గడ్డకట్టే చలిలోనూ మహిళలు గస్తీ కాస్తున్నారని తెలిపారు. పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా, ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు. 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 214 రోజులు పూర్తయినప్పటికీ వారు వచ్చిన తర్వాత అందరికీ కష్టాలే అయినాయి. కానీ ఇంతవరకు వారు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే మహిళలకు జరుగుతున్న అన్యాయాలకి అక్రమాలకు కానీ ఇంతవరకు దానిపైన దృష్టి సారించని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఇంతమంది ప్రశ్నించడానికి వచ్చారు. వీళ్ళ పాలన ఎట్లా ఉందంటే పెనం నుంచి పొయ్యి మీద పడినట్టు అయింది. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన గ్యారంటీలకి సమాధానం లేదు. మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు. దాంట్లో రోజు యుద్ధాలే కానీ దానికి అసలు మహిళలు అడ్వాంటేజ్ కూడా ఏం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు. కానీ నిజంగా ప్రజల పట్ల మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధశుద్ధి లేకుండా పోయింది. ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, గృహహింస, సైబర్ నేరాలు ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మహిళలకు లాభం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసి బతుకమ్మలాడి బోనాలు ఎత్తి ఈ రాష్ట్ర ఉద్యమంలో ప్రతి ఒక్క మహిళ కూడా తమ వంతుగా డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేసినారు. ఒక 1200 మంది మహిళలు తమ బిడ్డల్ని కూడా కోల్పోయి ఇవాళ వాళ్ళ కడుపు కోతను మిగిలిస్తే కానీ తెలంగాణ రాష్ట్రం రాలి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుంది రాజకీయంగా అని అనుకొని ఆనాడందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మన దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు ఆనాటి బీఆర్ఎస్. భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ మహిళలకు ఇచ్చినన్ని కేంద్ర మంత్రి పదవులను ఈ రోజు వరకు 60 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇయ్యలేదు. 60 సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాడు తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కానీ మహిళ